शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष माम् गिरिरूपमो गुरुरूपमो श्रीरामपादमिमाकुशरण्यम् गिरिरूपमो गुरुरूपमो श्रीरामपादमिमाकुशरण्यम् गिरिरूपमो गुरुरूपमो श्रीनान्नपादमिमाकुशरण्यम् श्रीनान्नपादमिमाकुशरण्यम् हर हर शंकर जय शंकर हर हर शंकर जय 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 जय शंकर। ఈరోజు కంచి పరమాచార్య 175వ జన్మదినోత్సవం అటండి. అంటే నాన్నగారు అనేవారు, అమ్మ మనకు అనుకోకుండా జరుపుకున్న కొన్ని పవిత్రమైన రోజులైనా పవిత్రమైన కలయిక అయినా గురువుతో, అంటే గురువు దర్శనానికి వెళ్ళాలని అనుకోము, సడన్ గా ఏదో అలా వచ్చి పడిపోతాం గురు పాదాల దగ్గర. అవి చాలా స్వీట్ గా ఉంటాయమ్మా అనేవారు. అలాగా ఈరోజు పరమాచార్య జయంతిని మనకు తర్వాత తెలిసిందండి.
అలా పరమాచార్య జయంతి రోజు మనం ఈ సత్సంగం జరుపుకోవడం, కంచి పరమాచార్య వాకింగ్ గాడ్ అంటారండి, నడిచే దేవుడే. ఆ తండ్రి జన్మదినోత్సవాన్ని మనం ఇలా సత్సంగం వినడము, చెప్పుకోవడము చాలా ఆనందం అండి. అవి వారి బ్లెస్సింగ్స్, పరమాచార్య బ్లెస్సింగ్స్. మనం అంటే రూపాలు వేరైనా పరబ్రహ్మం ఒకటే, శక్తి ఒకటే. కాబట్టి ఆ ఏ రూపాన్ని మనం ప్రేమిస్తున్నా మన హృదయంలో ఉన్న పరబ్రహ్మాన్ని ప్రేమిస్తున్నట్టే. అన్ని రూపాలలో, అన్ని నామాలలో ఉన్నవారు ఆయనే. కాబట్టి మనకు తెలిసినా తెలియకపోయినా ఆ అనుగ్రహంలో మనం తడిసి ముద్దయిపోతుంటామండి. అందుకని స్మరించుకోవడానికి మనకు ఒక అవకాశం. చాలా పరమాచార్య వారు చాలా అంటే 100 జితేంద్రియులు అంటారు కదండి. అలాగా ఇంద్రియాలన్నీ 100కి 100 పాళ్ళు కంట్రోల్లో ఉంది. మనం చిన్న బాలుడే సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు అంటుందటండి, నాన్న నిన్ను వదిలేసి ఒక్కరోజు కూడా ఉండలేను, ఒక్క పూట కూడా నిన్ను ఉండలేను విడిచిపెట్టి, ఇంకెప్పుడు నిన్ను ఎక్కడ వదిలిపెట్టను అని ఒక సందర్భంలో అంటుందటండి. అలాంటి అమ్మ బాలుడిని 8వ సంవత్సరం ఉపనయనం అయ్యాక తీసుకొచ్చి కంచి ఆచార్యుల వారి దగ్గర వదిలేసి సన్యాసం ఇప్పించి వెళ్ళిపోతారండి. అంటే భగవంతుడి యొక్క ప్లాన్ మనం చెప్పలేము, ఈశ్వరుడి ప్లాన్ ఎలా ఉంటుందనేది. సో ఆచార్యుల వారి గురించి నాన్నగారు చెప్పే మాటలు, నాన్నగారు అనేవారండి, ఒకసారి ఎప్పుడో ఆశ్రమానికి తోటకూర తీసుకొచ్చి ఇచ్చారట. తోటకూర తీసుకొచ్చిస్తే ఆచార్యుల వారికి తోటకూర పప్పు చేశారట. చేస్తే ఆచార్యుల వారు ఇష్టంగా తిన్నారంట తోటకూర పప్పు. తిని బాగుంది అన్నారట. అండి బాగుంది అన్నారు కదా, తోటకూర పప్పు ఇంకా ఆశ్రమం అంతా భక్తులు తోటకూరతో నింపేశారు. అండ్ 2వ రోజు మళ్ళీ తోటకూర పప్పే మళ్ళీ తిన్నారటండి. 3వ రోజు తోటకూర పప్పే తినేశారండి. ఏమీ అడగలేదటండి. మళ్ళీ 4వ రోజు కూడా తోటకూర పప్పు వండారు. అప్పుడు ఆచార్యుల వారు అడిగారటండి, ఏమిటి 4 రోజుల నుంచి వరుసగా తోటకూర పప్పు చేస్తున్నారు అని అడిగారు. అడిగితే, తండ్రి మీరు మొదటిసారి చేసినప్పుడు బాగుంది అని అన్నారు కదా, అందుకని ఆశ్రమం అంతా భక్తులు తోటకూరతో నింపేశారు, అందుకని తోటకూర పప్పు వండుతున్నాం, మీకు ఇష్టమని అన్నారట. వెంబడే అండి ఆ రోజు నుంచి ఆచార్యుల వారు భోజనం టైంకి వచ్చి రండి తండ్రి తినను, భోజనానికి వెళ్ళలేదటండి. మళ్ళీ 2వ రోజు వచ్చి పిలిచారంట, మళ్ళీ వెళ్ళలేదు. అలా 4 రోజులు పూర్తిగా అండి నీరు తాగుతూ ఉండిపోయి, తర్వాత అమ్మా కంచి కామాక్షి అమ్మవారితో చెప్పుకున్నారటండి, అమ్మా నాలుక ఇంకా రుచికి లొంగిపోయిందా నా నాలుక అని వెళ్ళిపోయి గోశాలకు వెళ్ళి ఆవు పేడ తీసుకొని ఆ నాలుకని శుభ్రం చేసుకున్నారు. శుభ్రం చేసుకొని వచ్చేసారు. ఇంకెప్పుడు జీవితంలో తోటకూర పప్పు నాకు వండకండి అని చెప్పారు. అదండి నిగ్రహం అండి. అలా ఎందుకు చేసి చూపించారంటే మనకు కూడా అలా ఆహారం పట్ల నిగ్రహ శక్తి కలిగి ఉండాలని. తినవచ్చు, నాన్నగారు అనేవారు. కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్వీట్ ఇష్టం అనుకోండి, మనకి ప్లేట్లో పెడతారు, పెట్టినప్పుడు అసలు తినకుండా ఉండడం నిగ్రహం కాదట, పూర్తిగా మానేయడం. నాన్నగారు చెప్పిన మాటలు, ఒక్కటి తిని ఇంకొకటి తినకుండా ఉండడం నిగ్రహం. అంటే మనకి ఇష్టం కదా, దాని రుచి తెలియాలి, మనం నిగ్రహించుకోగలగాలి. అయితే ఆచార్యుల వారు ఇంకొకసారి, అంటే కొన్ని ఆచార్యుల వారు తెలిసినవి అంత, ఇప్పుడు మహాత్ములు సప్త సముద్రాలు కలిస్తే ఎంత నీరు ఉంటుందో మహాత్ముల్లో, అంటే మనం ఊహించుకోగలిగిందని. అంతకంటే ఇక మన మనసుకి అందదు, సముద్రమే అందదు, సప్త సముద్రాలు ఇంకా ఊహకు అందవండి. అంత నీరు ఉన్న, ఎలా అంత ఉంటుందో ఆ డెప్త్, ఆ నీరు, ఆ విశాలత్వం, మహాత్ముడి హృదయము, మహాత్ముడి శక్తి అంతకన్నా గొప్పగా ఉంటుందని. కాబట్టి మనం చెప్పుకోలేము నాన్న, మనకి తెలిసిన ఒక వాక్కు స్మరించకుండా వారి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం.
మొత్తము వాళ్ళ శక్తిని మనము గ్రహించలేము మన బుద్ధితో మనసుతో. ఆచార్యుల వారు ఒకసారి వచ్చి గోశాల ఉంటుంది కదండి ఆశ్రమంలో, ఒక గోవు ఈనడానికి రెడీగా ఉంటుందటండి. ఇప్పుడు మన దగ్గర కూడా గోవులు ఈనుతున్నప్పుడు దూడ తల బయటికి వచ్చిన తర్వాత శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా మీకు అందుబాటులో గోవు ఈనుతా ఉంటే గోమహాలక్ష్మి దూడ తల బయటికి వచ్చాక వెళ్ళి ప్రదక్షిణం చేయాలి. చేస్తే అది భూ ప్రదక్షిణంతో సమానం. మనం మొత్తం భూలోకాన్ని మనం ప్రదక్షిణ చేయలేం కదా. కాబట్టి గోమాతకు ప్రదక్షిణం చేస్తే మా చేత చిన్నప్పుడు అలా చేయించేవారు. మేము పిల్లలు, మాకు తెలీదు. మా ఇంట్లో గోవులు ఇంత ఉంటే మా పెద్దవాళ్ళు, మా తాతయ్య, మా నాన్న పాలేరులు వచ్చి రండి అని చెప్తే వెళ్ళి గోవుకి ప్రదక్షిణ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అలాగే గోవు ఇంటున్నప్పుడు వాళ్ళు అక్కడ డాక్టర్లు కూడా, వెటర్నరీ డాక్టర్ కొంచెం అది గోవుకు కష్టమయ్యేటట్టుగా ఉండిందటండి. వెటర్నరీ డాక్టర్ని తీసుకొస్తే ఆయన చెప్పారంట దూడ చనిపోయింది లోపల. అప్పుడు దూడ చనిపోతే ఇప్పుడు మనకి సర్జరీలు చేసి తీసినట్టు తీయడం కష్టం అండి. సో గోవు కూడా చనిపోతుందట. అప్పుడు వెళ్ళి పరమాచార్య దగ్గరికి వెళ్ళి, స్వామి గోవుకి ఇలా జరిగింది అని చెప్పారంటే అప్పుడే ఆచార్యుల వారు, పరమాచార్య వారు చంద్రమౌళీశ్వర ఆరాధన అభిషేకం అది చేసుకొని ఇంటికి వస్తున్నారటండి. చెప్పగానే డైరెక్ట్ గా గోశాలకు వెళ్ళారు. వెళ్ళి ఆ గోవుని కాసేపు అలా దీక్షగా చూశారట. గోవు కళ్ళల్లోకి దీక్షగా చూసి గోవు పొట్ట వైపు కూడా అలా దీక్షగా కాసేపు చూశారంట. వెంబడే గోదూడ బయటకు వచ్చేసిందట, ప్రాణంతో బయటకు వచ్చింది. అది మహాత్ముల యొక్క వైభవం. అంటే మహాత్ముల వారు ఎప్పుడు గోవుని పశువు అని పిలిచేవారు కాదట. గోమాత అమ్మవారి స్వరూపం అని అమ్మ అని పిలిచేవారట. ఎవరు కూడా, అంటే ఒక మానవులే కాదు, ఏ జీవుడు కూడా యాతన పడుతున్నాడంటే ఆ యాతన నుండి విడిపించడం మహాత్ముల లక్షణం. అలా పరమాచార్యుల వారు 86వ సంవత్సరంలో కూడా మొత్తము తెలుగు దేశాలన్నీ నడుస్తూ వారు ఎప్పుడు వాహనం ఎక్కలేదు. ఆదిశంకరుడు, పరమాచార్యుల వారు కూడా ఎప్పుడు వాహనాన్ని ఉపయోగించలేదండి. అలా ఊరు తిరిగి ధర్మాన్ని బోధించేవారట. ఆ బోధిస్తున్న టైంలో ఒక ఊర్లో చాలా మంది వచ్చేసారట. 1000 మంది వచ్చేసారు. మరి 1000 మందికి ఎలా కనిపించాలన్నా వారి తాపత్రయం ఏంటంటే, వచ్చిన వారు ఎవ్వరిలో ఒక్కరు కూడా నా దర్శనం అవ్వలేదని తిరిగి వెళ్ళిపోకూడదు. మరి 1000 మందికి ఎలా కనిపించాలి? అప్పుడు ఆయన ఒక పెంకుటింటి మీది కట్టండి నిచ్చెన వేయమన్నారు. నిచ్చెన వేయమని నిచ్చెన వేసుకొని ఆ పెంకుటింటి మీదకి ఎక్కి అందరినీ ఆశీర్వచనం చేశారు. మహాత్ముడి దయ అలాంటిదండి. అలాగా పరమాచార్యుల వారు మొత్తము తెలుగు రాష్ట్రాలన్నీ ఇక్కడికి కూడా దగ్గరలోకి వచ్చారని నాన్నగారు చెప్పేవారు. తెలుగు రాష్ట్రాలన్నీ అలాగా పర్యటించారండి. చివరిలో ఆయన దేహం వదిలేసే రోజు అందరినీ బయటికి పంపిస్తారు. దానికి తెలుస్తుందట వెళ్ళిపోతాను ఈ రోజు అని తెలిసి ఆ రోజు భోజనం చేయరంట. భోజనం చేయకుండా నేను భోజనం చెయ్యను అని చెప్తారంట. చెప్పి అందరినీ బయటికి వెళ్ళిపోమంటారట. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి ఫోటో ఎదురుగుండా అక్కడ ఉంటుందట రూమ్ లో, వారు ఉన్న రూమ్ లో. సో అమ్మని చూస్తూ, అమ్మ ఈ దేహాన్ని ఇచ్చేవు నీకు కృతజ్ఞతలు అని అమ్మకు చెబుతూ, మళ్ళీ భక్తులు శిష్యులు లోపలికి వచ్చి చూసేసరికి బాడీ వదిలేసి. ఎవరికైనా తల్లి కనిపించే దైవం ఉండదు. తల్లి మనస్సుని ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ నొప్పించకూడదు. ఎప్పుడు కూడా అంటే
తల్లి ఇప్పుడు మనకి ఇంత వయసు వచ్చేంత వరకు మన అమ్మ ఉన్నారనుకోండి, మనకు పెద్ద అదృష్టం అండి అది. అంటే ఈశ్వరుడే అమ్మ రూపంలో మనం నమస్కరించినా, పాదాలకు నమస్కరించకపోయినా మనకు ఆశీర్వదిస్తూ ఉంటారండి. అమ్మ ఏ లోకంలో ఉన్నా ఆశీర్వచనం మనకి కొనసాగుతూ ఉంటుందండి. కాబట్టి తల్లి తండ్రి గురువు ఎలాగో ఇంట్లో ప్రత్యక్షంగా ఉన్న తల్లి తండ్రి కూడా అంత అంత శ్రద్ధగా మనకు చేతనైందండి, మనకు అందుబాటులో ఉండి మనకు చేతనైంది అమ్మకు నాన్నకు సేవ చేయాలి, అత్తమామలకు సేవ చేయాలి. ఏమండి, భర్తను ప్రేమిస్తాం కదా. నేను మా అమ్మాయికి చెప్పుకున్నాను, అంటే ఇక్కడ మనందరం గృహస్థులం కాబట్టి చెప్తున్నాను నేను. మీకు ఒకవేళ పనికి వస్తే తీసుకోండి, అంటే దీంట్లో ఆధ్యాత్మికం ఏముంది అని అనుకోవద్దండి. మన మనసు పవిత్రం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందండి. నేను మా అమ్మాయికి ఏం చెప్పానంటే, పెళ్ళయ్యాక అమ్మ నీ భర్తను నువ్వు ప్రేమిస్తావు కదా, నీ భర్త అంటే నీకు ఇష్టం కదా అంటే, అవునమ్మా ఇష్టమే అందండి. నీ భర్త నీకు ఇష్టమైతే నీ భర్త నీకు ఇచ్చింది ఎవరు? జీవితాంతం నిన్ను నీ భర్త సుఖపడతాడు, ప్రేమ పడతాడు. నీ భర్త నీకు ఇచ్చిన వారు ఎవరు? అత్తమామ కదా, అంతే కదండి. ఆ అత్తమామని నన్ను తల్లి తండ్రిని నువ్వు ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకోలేకపోతే పర్వాలేదు. అమ్మ నాన్నని ఎంత ప్రేమగా, ఎంత నిష్కపటంగా, ఎంత హృదయపూర్వకంగా చూసుకుంటావో అంత హృదయపూర్వకంగా నువ్వు అమ్మ నాన్న అత్తమామని చూసుకుంటే నాకు అంత సంతోషం. నీకు నాకు ఏదైనా కొనియాలనిపిస్తుంది అనుకో, మా అమ్మకి ఇది కొనియాలని, ముందు మీ అత్తగారికి కొని, అది కొనిచ్చిన తర్వాత నాకు కొని. ఏదైనా ఒక పండు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏదైనా ఒక వస్తువు మా అమ్మకి ఇది బాగుంటుంది నేను కొనియాలని మనసులో అనిపిస్తుంది కదా, ముందు మీ అత్తగారికి కొని, తర్వాత నాకు ఇవ్వనమ్మా, అలా అయితేనే తీసుకుంటాను నీ దగ్గర. అంటే మనము ఆడపిల్లలకి అలా నేర్పిస్తే కనుక ఆ కుటుంబాలన్నీ చాలా సుఖంగా ఉంటాయి. మన గురువు కూడా సంతోషిస్తారు. మన నాన్నగారు కూడా మనందరికీ బోధించారు అత్తగారిని ఎలా ప్రేమగా చూసుకోవాలి. అబ్బా, నాన్నగారు అని చెప్పేవారండి. ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే మన మనసు రాగద్వేషాలతో కూడి ఉంటది కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా మీ అత్తగారికి టైంకి కాఫీ ఇవ్వండి అమ్మా, రుచిగా టైంకి చేసి ఇవ్వండి. చేసిస్తే మీ అత్తగారు మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు, ఆవిడ ఒక జీవుడే కదా, ఆవిడలో రాగద్వేషాలు ఉండొచ్చు. డైరెక్ట్ గా అమ్మ అని కోడల్ని మెచ్చుకోలేకపోవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడంట, నేను నిన్ను తరింప చేస్తాను, నేను చూస్తున్నాను కదా, మీ అత్తగారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. కాబట్టి మీ అత్తగారికి సేవ చేసుకొని మీ అత్తగారిని ప్రేమించు అని. ఇది వ్యవహారానికి సంబంధించిన జీవితం కదా అనుకుంటామా, దీనికి ఆధ్యాత్మికానికి అసలు ఏమి సంబంధం అని. కానీ మన మనస్సు పవిత్రం అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. వ్యవహారిక జీవితము ఆధ్యాత్మిక జీవితం వేరు కాదండి, రెండు ఒక్కటే. మేము ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నామని వ్యావహారిక జీవితానికి దూరం అయ్యే అవసరం లేదు. దూరం ఎక్కడికి వెళ్ళిపోతాము? బాహ్య ప్రపంచాన్ని వద్దని, బాహ్య జీవితాలు వద్దని ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎక్కడికి వెళ్ళిపోలేము. కాబట్టి సంసారంలోనే ఉంటూ తరించాలి మనందరం. కాబట్టి సంసారంలో మన చుట్టూ వ్యక్తులు ఉంటారు, వ్యక్తుల్ని ప్రేమించాలి. ముందు ప్రేమ అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి. శాంతి అనేది మన లోపల నుంచి మొదలవ్వాలి, మన ఇంట్లో వాళ్ళకు పంచుతూ మొదలవ్వాలి. కాబట్టి ఈరోజు ప్రయాణం కాబట్టి మనందరం, అంటే మీతో పాటు నేను కూడా అండి, నేను మీకే చెప్పట్లేదు, నేను కూడా నా జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు అలా సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. 100% నాన్నగారు ఏది చెబితే అది, నిల్చోమ్మంటే నిల్చోవడం, కూర్చోమ్మంటే కూర్చోవడం, నువ్వు ఇలా ఉండు అంటే వండటం. అయితే మనందరం సక్సెస్ కాగలమా ఆ విషయంలో అనేది మనకు తెలియదండి. నాన్నగారు అనేవారు, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ఎవరికి ఎంత చేతనైతే అంత ప్రయత్నం చేయడం అమ్మా. ఆ తర్వాత సక్సెస్ అనేది ఈశ్వరానుగ్రహం ద్వారా సక్సెస్ అయ్యే శక్తిని మనకిస్తాయి. ఈరోజు
ఒక 2 భగవద్గీత శ్లోకాలు చదువుకుందాం మనము. ఆంధ్రులు ఒకరితో శ్రీ భగవాను ఈ క్రింది శ్లోకాలు ఉదహరించారు. అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేను కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నారు భగవాన్. మనస్సు చంచలము, దాన్ని నిగ్రహించటము చాలా కష్టం. మనస్సు చంచలం, కొంచెం వెనక్కి చాలు చాలు. మనస్సు చంచలము, దానిని నిగ్రహించటము చాలా కష్టం, ఇందు సందేహమే లేదు. అయినా సాధన వల్ల, వైరాగ్యం వల్ల దాన్ని వశపరుచుకోవచ్చు. మనస్సు చంచలం. కోతి ఎలాగైతే ఒక చోట ఉండలేదో మన మనస్సు కూడా ఒక తలంపులో ఉండదండి. అది స్వభావమే. అంటే భగవంతుడు జీవుడికి మనసు ఆ తలంపు ఇచ్చే ముందే దాంట్లో ఒక స్వభావాన్ని నింపాడు. ఎందుకంటే అది చలనంగా ఉంటుంది. చలనరహితంగా ఉంటే మన దేహం కూడా ఇలా ఉంటాం. స్టాచ్యూ, మైనప్ స్టాచ్యూలు చేస్తారు చూడండి అండి, అలా ఉండిపోతాం మనం. మనసు చంచలం కాబట్టే దేహం చలించి కర్మ చేస్తాం. అందుకని ఈశ్వరుడే దాని స్వభావాన్ని చలనంగా పెట్టాడు. ఎందుకంటే ఒక తలంపు తర్వాత ఇంకొక తలంపు, ఒక తలంపు రావాలి, పని జరగాలి, మళ్ళీ ఆ తలంపు హృదయంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక తలంపు రావాలి, పని జరగాలి, అది హృదయంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి నాన్నగారు చెప్పేవారు, మనస్సు అంటే తలంపుల మూట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకే తలంపుతో ఉండలేము. ఇది మానవ స్వభావం, మనసు స్వభావం. ప్రతి జీవి మనస్సు కలిగి ఉంటుందండి. కాకపోతే మానవుడు ఒక్కడే తన మనసు గురించి వ్యక్తం చేయగలడు మాటల్లో, మిగతా జీవులు వ్యక్తం చేయలేవు. అందుకని మహర్షి ఈ భగవద్గీత ద్వారా ఏం బోధిస్తున్నారంటే, మనస్సు చంచలము, దాని స్వభావమే చంచలము, నిగ్రహించడం చాలా కష్టం. లోపల నుంచి ఈశ్వరుడి ఫోర్స్ తో వస్తా ఉందండి ఆ మనస్సు అనేది. భగవంతుడి శక్తితో పైకి వస్తా ఉంది. భగవంతుడి శక్తిని అడ్డుకోవడానికి ఇంకో శక్తి సృష్టిలో ఏముంది? ఇప్పుడు క్రికెటర్స్ బాల్ విసురుతారండి, ఆ స్పిన్ తోటి బౌలర్స్ ఉంటారు కదా, ఆ బాల్ స్పీడ్ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు అది విసురుతున్నప్పుడు చాలా స్పీడ్ గా వస్తుందండి బాల్. అంటే ఆ విసిరేవాడి చేయి వాటాన్ని బట్టి ఆ బాల్ స్పీడ్ ఉంటుంది, అంతే కదా. అలాగే తలంపు లోపల ఎవరు రిలీజ్ చేస్తారు? భగవంతుడు రిలీజ్ చేస్తాడు. ఆ తలంపు ఎంత ఫోర్స్ గా రావాలనేది ఈశ్వరుడు డిసైడ్ చేసి బయటికి పంపిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి అండి, ఏదైనా వాసన కానీ, ఏదైనా పనికి సంబంధించిన తలంపు కానీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుందండి. వచ్చి ఆ పని చేసేస్తాం. అక్కడ ఇంకా విచారణ చేసే టైం కానీ, ఈ తలంపు వచ్చిందని మనం గ్రహించి మళ్ళీ వెనకకు పంపాలా, దీంతో తాదాప్యం చెందాలా, ఇలా ఆలోచించే టైం కూడా ఉండదు. ప్రారంధం చాలా ఫోర్స్ గా ఉన్నప్పుడు తలంపు కూడా ఫోర్స్ గా బాడీ మీదకి వచ్చేస్తుంది. ఆ ఫోర్స్ ని డిసైడ్ చేసేవాడు పరమాత్మ. తలంపు యొక్క ఫోర్స్ ని డిసైడ్ చేసేవాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ చేతిలో మనస్సు ఉంటుంది. మనస్సు యొక్క చలనం యొక్క స్పీడ్, అది ఎంత స్పీడ్ గా ఉండాలి. కొన్ని తలంపులు ఏమవుతాయంటే మనకి వాసనగా అలా వస్తాయండి. వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఈ తలంపు నాకు అనవసరం కదా. ఈ తలంపుతో ఇప్పుడు మన సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, మనసు సత్వగుణంలో ఉందనుకోండి, ఈశ్వరుడి ఎరుకలో ఉందనుకోండి, అది మనం దీంతో ఇది అనవసరం కదా అని మళ్ళీ తలంపు వెనక్కి వెళ్ళిపోతుంది. విచారణ చేసి కానీ, లేక మన మనసులో సత్వగుణ సంపత్తి ఉన్నప్పుడు తలంపు వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడేమనుకుంటాము, నా సాధన వల్ల, నా విచారణ వల్ల తలంపు వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటాం. కాదండి, ఆ ఫోర్స్ భగవంతుడు తగ్గించటం వల్ల అది మనసు దాకా వచ్చి ప్రారంధంతో కలవకుండా, ప్రారంధం లేకపోవడం మూలాన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఆలోచనల స్పీడ్ నిర్ణయించేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ ఇది చెప్పి మళ్ళీ భగవాన్ ఏమంటున్నారంటే,
చాలా కష్టం. మనసును నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఎవరికి? లౌకికుడికండి. గురువు అనుగ్రహంలో ఉన్నవాడికి కాదు. గురువు అనుగ్రహంలో ఉన్నవాడికి గురువు చెప్పిన రీతిలో, బోధించిన రీతిలో మనస్సును నిగ్రహించుకోవచ్చు. ఎలాగో భగవాన్ చెప్తున్నారు. నిగ్రహించడం చాలా కష్టము, సందేహమే లేదు. అయినా సాధన వల్ల, వైరాగ్యం వల్ల. సాధన అంటే ప్రయత్నం. ప్రయత్నం. ఇప్పుడు మనం కింద పడిపోతాం అనుకోండి, పర్వాలేదులే ఎలా బాగుందని కూర్చుండిపోం కదా. లేవడానికి ప్రయత్నం చేస్తాం, మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్నిసార్లు ఒక వాసన మనకి దీన్ని చాలా కష్టము, దీని నుంచి మనము నిగ్రహించుకోవడం, ఈ అలవాటు నుండి బయటపడడం చాలా కష్టమని మన మనసు చెప్తున్నప్పటికీ జీవుడికి అసాధ్యం ఉంది, కానీ భగవంతుడికి అసాధ్యం లేదండి. పదే 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 మనసు ఈశ్వరుణ్ణి, గురువుని స్మరిస్తే కనుక, గురువాక్కును స్మరిస్తే దానికి మనసుకు శక్తి వస్తుంది. ఎలాంటి శక్తి అంటే, బాహ్యంగా ఏమీ లేదు, బయట ఆనందము లేదు, సుఖము లేదు, శాంతి లేదు. లోకము చెడ్డది కాదు, మంచిది కాదు. లోకము పరమాత్మతోటి దగ్గరికి తీసుకెళ్ళదు, పరమాత్మ నుంచి దూరము చేసే శక్తి కూడా దానికి లేదు. లోకం అంటే బయట విషయాలు చెప్తున్నాను అండి. బయట సృష్టి పరమాత్మకి దగ్గర చేయలేదు, దూరము చేయలేదు. అంటే మనం అనుకోవచ్చు, ఆకర్షించినప్పుడు మనం దూరం అయిపోతాం కదా పరమాత్మకి. సృష్టి అంటే ప్రకృతి అండి. మనస్సు అంటే ప్రకృతి, ఆలోచన అంటే ప్రకృతి, అమ్మవారి శక్తి అండి. శివుడు, అమ్మవారు అర్ధనారీశ్వర తత్వం కదా. ప్రకృతి అంటే అమ్మ. అమ్మని ప్రార్థిస్తే, అమ్మని అడిగితే వినకుండా ఉంటుందా అండి అమ్మ? ఖచ్చితంగా అమ్మ విని తీరుతుందండి. అమ్మ ఆశీర్వచనం ఎప్పుడు బిడ్డల పైన ఉంటుంది. కాబట్టి మన మనసులో తలంపులు వచ్చినప్పుడు మనకు లొంగకపోతే, అమ్మా నన్ను ఇంకా నీ నుంచి ఆకర్షణ నేను దూరం అవ్వలేను, నువ్వే నన్ను అప్పకి అప్పచెప్పేయమ్మా, నన్ను మౌనంలోకి పంపించు తల్లి అని మన మనస్సుని మనమే వేడుకోవాలండి. ఒక తలంపు వచ్చాక మనకు సృష్టి కనిపిస్తూ ఉంది. ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోతాయి. పంచేంద్రియ కలులు మదిలోన దూరిచో మదిని నీ ఉండవు అరుణాచల అన్నారు కదా భగవాను. అరుణాచలేశ్వరుడు, అపీత కుచాంబ వేరు కాదండి, ఇద్దరు ఒకే శక్తి. కాబట్టి మన మనస్సును మనమే వేడుకోవాలి. ఏమనంటే, అమ్మా ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎత్తుకున్నావు కదా, ఇంకా అప్పకిచ్చేయమ్మా, నాకు అప్ప ఒడిలో కూడా ఉండాలని ఉంది. అమ్మలో ఉన్నప్పుడు అంటే జాగ్రత్త అవస్థలోకి రాగానే నేను అరుణని అనే భావన అమ్మ అండి. నేను అరుణని అనే భావన ఎప్పుడైతే నాకు వచ్చిందో, రూపము, నామము, గుణము వచ్చేస్తున్నాయి. మనకు బాహ్యంగా కూడా అంతే కదా, అమ్మ గర్భంలోనే రూపం దాలుస్తాం కదా. అలాగా హృదయంలో లోపల కూడా మనస్సులోకి రాగానే మనకి రూపము, నామము, గుణము వ్యాప్తంలోకి వస్తున్నాయి. అవి వచ్చాక ఈ బయట ప్రపంచం కనిపిస్తా ఉంది. అందుకని అమ్మని వేడుకోవాలి. అమ్మా నీ ఆకర్షణను ఇంకా నన్ను లాక్కోకు, నీ ఆకర్షణ తగ్గించు. నాకు ప్రకృతిని వేడుకోవాలండి. ప్రకృతి అమ్మ. అమ్మా నీ ఆకర్షణ నుంచి నన్ను విడుదల చేసి నన్ను అప్పకి అప్పచెప్పమ్మా అంటే, అప్పుడు సహజంగానే మనకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే అంటే, అమ్మే వదిలేసింది అనుకోండి, అమ్మే అప్పకి ఇచ్చేసింది అనుకోండి, ఇంకా మనం సాధన చేయాల్సిన పని లేదు. ఒక చెయ్యి అప్ప అయితే, ఒక చెయ్యి అమ్మ. అర్ధనారీశ్వర తత్వం అదే అండి. మనస్సు అమ్మ అయితే మౌనము అప్ప అండి. లోపల హృదయంలో ఉన్న మౌనము అప్ప. అందుకని అడగాలండి, అప్పకి ఇచ్చేయమ్మా అని. అప్పుడు మనకు వైరాగ్యము సహజంగా వస్తుంది, ఏమి కష్టము లేకుండా వస్తుంది. వైరాగ్యం అంటే నా పట్ల నాకు రాగము లేకుండా ఉండటం వైరాగ్యం. మనుషులతో విడిపోవడం కాదు, పనితో విడిపోవడం కాదు. ఇప్పుడు నేను అరుణని అనే అహంకార భావన ఉంది కదా, ఇదంటే నాకు ఇష్టం అని కదా. ఏమి ప్రయత్నం చేయకుండానే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి
నేను అనే భావన మీద నాకు చాలా ఇష్టం. నా అహంకారం అంటే నాకు చాలా ఇష్టం. ఆ అహంకారం మీద ఇష్టం పోవటం వైరాగ్యం. అహంకారమే దేహ భావనతో ఉంది. ఆ దేహ బుద్ధి మీద ఇష్టం పోవడం. భగవాన్ ఎవరైనా వచ్చి ఫలానా వాళ్ళు నన్ను దూషించారు భగవాన్ అని భగవానికి చెబితే, నిన్ను నువ్వు ఎలాగూ దూషించుకోలేవు కదా, వాళ్ళు నిన్ను దూషిస్తున్నారు, కనీసం అలాగన్నా నువ్వు ఆ దేహ బుద్ధి నుంచి విడిపోతావు, పర్వాలేదులే అనేవారు. నీకు వాళ్ళు సహాయం చేసిన వాళ్ళే అవుతున్నారు. అలాగా వైరాగ్యము అంటే రాగము అంటే ఇష్టం, వైరాగము అంటే విరాగము, వైరాగ్యము అంటే నా మీద నాకు ఇష్టం పోవడం అని, ఆసక్తి పోవడం, ఆసక్తి లేకుండా జీవించటం. దేని పట్ల ఆసక్తి? నా ఆలోచనల పట్ల, నా దేహం పట్ల ఆసక్తిని కోల్పోవడం. అయితే నిన్ను చెప్పుకున్నాం కదా, ఆసక్తి లేకుండా పనులు ఎలా జరుగుతాయి? పనులు ఈశ్వరుడి డివైన్ ప్లాన్ అండి. ఈ సృష్టి మొత్తము భగవంతుడి డివైన్ ప్లాన్. మనం చేయడం వల్ల ఏమి జరగట్లేదు, ఈశ్వరుడి వల్లే ఈ సృష్టి నియమించబడింది. కాబట్టి మహారాజ్ భగవాన్ చెప్తున్నారు, ప్రయత్నము చెయ్యి, ప్రయత్నము చేసి వైరాగ్యాన్ని పొందు. అయితే ఏ ప్రయత్నం చేయాలి? నాన్నగారు చెప్పేవారు, మీకు మీ మనసును మీరు కనుక గమనించుకుంటే దేని వల్ల మీ మనస్సు అడుగుతా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి మనకు తెలుస్తుంది. పూజన, జపమా, ధ్యానమా, విచారణ, సేవన, అంటే మన మెంటల్ మేకప్ ను బట్టి, పూర్వజన్మలో మనం చేసిన సాధనని బట్టి ఒకరిలో అన్ని జరగవచ్చు, ఒకరిలో కొన్ని జరగచ్చు, ఒకరిలో ఒక్కటే జరగచ్చు. గురువు చెప్పిన ఏదో ఒక మార్గాన్ని, మనకి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని, అంటే ఇష్టమైంది అయితే కష్టం లేకుండా జరిగిపోతుంది. మనం జపం చేయడం నాకు ఇష్టం అనుకోండి, ఇష్టంగా మనసు జపం చేస్తుంది. ధ్యానం ఇష్టం అనుకోండి, ధ్యానంలో కుదురుకుంటుందండి. ఆ ధ్యానానికి గమ్యము గురు రూపనామాలు ఉన్నా పర్వాలేదు, లేక నిరాకార ధ్యానమైనా పర్వాలేదు. ఎవరికి ఏది వీలుగా ఉంటే అది సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యడం వల్ల వైరాగ్య స్థితి వస్తుంది. వైరాగ్యం అంటే బట్టలు కట్టుకోకుండా ఉండడం, నగలు వేసుకోకుండా ఉండడం, అది కాదండి. వైరాగ్యం అంటే మన ఒంటి మీద ఉన్న, ప్రారంభం మీద ఉన్నవి మనం ఎలాగో అనుభవించాలి. మనము ఒకరికి భార్యము, ఒకరికి కూతురిని, ఒకరింటి కోడలిని. కాబట్టి ఒక బాధ్యత ఉంటుంది. మనం బయటికి వెళ్తే ఫలానా వారి భార్య, ఫలానా వారి పిల్లలు అంటారు మనల్ని. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా మన అడ్రస్ అదేనండి. సీతా అమ్మవారిని ముందు సుందరాకాండలో రాముడు నువ్వెవరు అని ఆంజనేయ స్వామిని అడుగుతుందటండి. నేను రామచంద్రుడు పంపించాడంటే ఎలా నమ్మాలి? ఇక్కడ అంతా మాయా ప్రపంచం, రాక్షసులు ఉన్నారు చుట్టూ. ఏంటంటే అప్పుడు రామకథను చెప్తాడు. ముందు ఆ రామకథను చెప్పేటప్పుడు సీతమ్మ ఒక సందర్భంలో తన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు తనను ఎలా ప్రజెంట్ చేసుకుంటుందంటే, నేను దశరథ మహారాజు కోడలిని అంటది. మనం మీరెవరంటే అమ్మ నాన్న పేరు చెప్పేయకూడదండి కాబట్టి, పెళ్ళైన వాళ్ళమందరం మీరెవరు అంటే ఫలానా వారి ఇంటి కోడల్ని నేను అని చెప్పుకోవాలి. అది ధర్మం అండి. తర్వాత తల్లిదండ్రుల పేరు చెప్పుకోవచ్చు. అలాగా మనము లోపల హృదయంలోకి వెళ్లే ముందండి అమ్మ ఆకర్షణలు, వైరాగ్యం అంటే ఇందా చెప్పుకున్నాం కదా, ఒక రకమైన గౌరవంగా, ఒక నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం గౌరవంగా ఉండడం అవసరం. నాన్నగారి దగ్గరికి ఒక ఇద్దరు డాక్టర్స్ వచ్చారట. వచ్చినప్పుడు ఒక భార్య అండి, ఆ భార్య నెత్తికి రంగు వేసుకోలేదంట. డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నారు, నెత్తికి నూనె పెట్టుకోలేదంట. తల ఇంతగా ఉండటండి, నూనె పెట్టుకోకుండా అనగవు కదా వెంట్రుకలు, ఇలా ఉండటండి. అంటే దేశ పోషణ లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తా ఉండటండి ఆవిడని చూసినప్పుడు. భర్త నాన్నగారితో కంప్లైంట్ చేశారు. నాన్నగారు ఎంత చెప్పినా వినదండి, నాకేమో రంగు పెట్టుకోవడం ఇష్టం, ఆవిడ
శుభ్రంగా అంటే తల నీట్గా దువ్వుకొని శుభ్రంగా డ్రెస్అప్ అవ్వడం ఇష్టము. కానీ ఆవిడ వైరాగ్యంతో కూడిన మాటలు చెప్తుంది నాకు. ఎలా ఉంటే ఏముంది, పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ బాహ్య సౌందర్యానికి ఏమీ విలువలేదు అని చెప్తుంది. ఎలా నాన్నగారు మీరు ఒకసారి చెప్పండి ఆవిడకి అని ఆవిడ ఎదురుకుండానే చెప్పారు. చెప్తే అప్పుడు నాన్నగారు ఏమమ్మా అని ఆవిడని అడిగారంట. అడిగితే ఆవిడన్న, నాన్నగారు నూనె పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు పెరగవు నాన్నగారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు నాన్ సైన్స్ అంటే సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ వీళ్ళకి తెలియదు, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, కాబట్టి తెలియదు నాన్నగారు అన్నారు. అప్పుడు నాన్నగారు అన్నారంట, అలా కాదమ్మా, నువ్వు ఒకరికి భార్యవు కదా, భార్యాభర్తలు, భార్యకి ఇష్టం వచ్చినట్టు భర్త ఉండగలగాలి, భర్తకి ఇష్టం వచ్చినట్టు భార్య ఉండగలగాలి. ఈ విషయం నాన్నగారు చెప్పారట నాకు. నువ్వు నీ భర్తకు అలా ఉండటం నీకు ఇష్టం కదమ్మా, నువ్వు అందుకని నువ్వు వారు చెప్పినట్టుగా విను, వారు ఎలా ఉండమంటే అలా ఉండమ్మా అని చెప్పి వారు వెళ్ళిపోయాక అన్నారు. ఇదా వైరాగ్యం అంటే? తలకి నూనె రాసుకోకపోవడం అంటే, భార్య భర్త పిల్లలు ఆశిస్తా ఉంటారు, మా అమ్మ అంటే ఇలా ఉండాలి, మా నాన్న అంటే ఇలా ఉండాలి, మా అమ్మ అని ఆశించినప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చినట్టు అంటే ఎదుటివాడి ఇష్టం, మన ఇష్టాన్ని కోల్పోవడం వైరాగ్యం అండి. ఎదుటి వాళ్ళ ఇష్టం ప్రకారం ఉండడం శరణాగతి, మన ఇష్టాన్ని కోల్పోవడం వైరాగ్యం. మన ఇష్టాన్ని మనం కోల్పోయినప్పుడు మన వాసనల నుంచి మనం విడుదలవుతాం. కాబట్టి వైరాగ్యం అంటే బాహ్యంగా వస్తువులను వదిలేయడం, సృష్టిని వదిలేయడం వైరాగ్యం కాదు. ప్రతి మనిషికి మానసిక వైరాగ్యం ఉండి తీరాలి. ప్రతి భక్తుడికి నాకు పరమాత్మ కావాలి ఈ జన్మలో అనుకునే భక్తుడికి మానసిక వైరాగ్యం ఉండి తీరాలి. మనస్సుతో ఏమీ కోరుకో, నువ్వు కోరుకోకుండా నీ దగ్గరికి వచ్చింది అనుభవించు. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు కోరుకోకుండా వచ్చింది అనుభవిస్తే వాసన పడదు, నిన్ను బంధించదు, కోరుకొని వచ్చింది నిన్ను బంధిస్తుంది. కాబట్టి సాధన చెయ్యాలి, సాధన ద్వారా వైరాగ్యం, సాధన చేస్తే ఫలితం ఏంటంటే వైరాగ్యం వస్తుంది. అప్పుడు మనసు ఆగుతుంది, కదలమంటే కదలం. ఇప్పుడు మనకు మనసు ఎందుకు కదులుతుంది? ఏదో ఆసక్తి అండి, ఏదో అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఏదో చేయాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అది చూడాలి, ఇది చూడాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ అశేషతః మనస్సేవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః. మనస్సు చేత ఇంద్రియములను వాణి వాణి విషయముల నుండి మరల్చి సంకల్పము వలన పుట్టు కోరికలను నిశ్శేషముగా వర్జించాలి. నెక్స్ట్ శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు, మనస్సు చేత ఇంద్రియములను వాణి వాణి విషయం, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నాలిక రుచి చూస్తుంది, ఇలా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనకి ఉన్నాయండి. వీటిని మనస్సు చేత, మనసుకు ముందు గురువాకును మనసు చేత శ్రవణము చేయించి కళ్ళు చూస్తున్నాయి, చూడకుండా ఉండలేం కదండి. ఎంతసేపు ఇంట్లో కళ్ళు మూసుకొని కూర్చోం కదా, ఎంతసేపు కూర్చుంటాము? బయటికి వెళ్లకుండా ఉండలేము, బయట చూడకుండా ఉండలేము. చూడు, చూసేవాడిని చూస్తూ చూడు, కన్నుకు కన్నై కనులేక కను నిను గనువారు ఎవరు గను అరుణాచల. ఈ కళ్ళ ద్వారా నాన్నగారు అనేవారు, ఈ కిటికీలండి, ఈ కిటికీల ద్వారా చూసేవాడు జీవుడు, ఆ జీవుడికి చూసే శక్తిని ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. నువ్వు చూడు సృష్టిని, కానీ దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని చెప్తారండి భగవాన్ ఒక చోట. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. నీ దృష్టి అంతా అంటే నీ బుద్ధి, దృష్టి అంటే ఈ కళ్ళ నుంచి వచ్చే చూపు కాదు, ముందు నీ బుద్ధిని జ్ఞానమయంగా తీర్చిదిద్దుకో. బుద్ధిలో జ్ఞానాన్ని నింపుకున్నప్పుడు నువ్వు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, ఏది తింటున్నా, దేహము సృష్టిలో ఏది అనుభవిస్తున్నా, ఏ కర్మ ప్రారంభాన్ని అనుభవిస్తున్నా ఈశ్వరుడితో నీ మనస్సు అనుసంధానం అవుతా ఉంటుంది. ఇది ఇంద్రియాలను వెనక్కి తిప్పడం.
అంతేకాని ఒక చోట కూర్చొని మేము ఏమి చూడము, ఏమి వినము, ఏమి మాట్లాడమంటే అది కుదరదండి. ప్రారంధంలో ఏ జీవుడి ప్రారంధంలో ఉన్నది ఆ జీవుడు చేయాల్సింది. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమాలు చూడం మనం, ఓకే. కానీ అంత మాత్రాన్ని అది వైరాగ్యం కాదండి. సినిమాలు చూడడం ఆగుతున్నావు, నీ మన ప్రతి తలంపు ఒక దృశ్యాన్ని క్రియేట్ చేస్తుంది. ఇదంతా సినిమానే అండి. నేను ఇక్కడ కూర్చుంటే లండన్ లో నా పిల్లలు భోంచేశారా లేదా అంటే ఇల్లు, పిల్లలు, వాళ్ళ భోజనం, వాళ్ళ వంటిల్లు, వాళ్ళ డైనింగ్ టేబుల్ అన్ని గుర్తొస్తున్నాయి కదా, అది సినిమానే కదా. సినిమా అంటే ఏంటండి? దృశ్యము. ప్రతి ఒక్క తలంపు ఒక సినిమాని క్రియేట్ చేస్తుంది, ఒక దృశ్యాన్ని. సినిమా అంటే దృశ్యము. మన జీవితము మనకు సినిమా. అదేమోనండి, హీరోలు యాక్ట్ చేస్తే ఆ 3 గంటలు అక్కడ చూస్తున్నాము. 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎవరి జీవితాన్ని వాళ్ళు సినిమా లాగా చూస్తూనే ఉన్నాం కదా. సినిమా చూడని వాడి సృష్టిలో లేడండి, ఎవ్వరూ లేరు. కాబట్టి దేహ ప్రారంధాన్ని ఆపుకొని ఎవరమైనా ఎలా కూర్చోగలమండి? కూర్చోలేం కదా. ప్రారంధం గడిచిపోతూ ఉండాలి. ఆ ప్రారంధం వల్ల వచ్చే కర్మతో కానీ, కర్మ ఫలితంతో కానీ మనం కలవకుండా ఉండాలి, తామరాకు మీద నీటి బొట్టులాగా. అది ఎలా సాధ్యము? అప్పుడు చెప్పారు, దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ బుద్ధిని మొత్తము జ్ఞానమయంగా తయారు చేసు. ఉన్నవాడు ఒక్కటే, ఉన్నది ఒక్కటే. ఏమండి, అక్షరమణమాల్లో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు, ఉపదేశ సారంలో చెప్పారు. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యాన్ని వారించు. ఎలా వారిస్తాము అంటే, చూసేవాడు, చూడబడేది, చూసే ప్రక్రియ ముద్దగా అయిపోవాలి, ఒకటిగా అయిపోవాలి. అంతేకాని కళ్ళు మూసుకొని ఉండడం కాదు. మహర్షి అంటున్నారు, ఇంద్రియాలను వెనుకకు తిప్పు. వెనుకకు తిప్పు అంటే వాటిలో ఉన్న శక్తిని, ఏ ఏ శక్తి ద్వారా ఇంద్రియాలు పనిచేస్తున్నాయో దానికి అది గుర్తు చెయ్యి, పరమాత్మ ద్వారా. ఎప్పుడైతే పరమాత్మ గుర్తులోకి వచ్చాడో మనసులోకి, బాహ్యంగా కూడా పరమాత్మనే చూస్తుంది. అప్పుడు ఇంద్రియం వెనుకకు వస్తుంది. దీన్నే పప్ప ఇంకో రకంగా చెప్పారు స్వామి రామదాస్. ఏం చెప్పారంటే, నీ మనసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని. దాన్ని వెనక్కి తిప్పడం చాలా కష్టం కదా, ముందుకు వెళ్ళిపోతా ఉంది. గణపతి మునిందులు నాయన భగవంతు ఒకసారి అన్నారండి, ఒక చోట ఒకసారి అన్నారు, ఇంద్రలోకానికి వెళ్ళి చూసి రమ్మన్నా, ఇంద్రుడు ఏం చేస్తున్నాడో చెప్పమన్నా వెళ్ళి చూసొస్తాను. కానీ నా ఆలోచన, నా మనసుని వెనకకు తిప్పమంటే నా వల్ల సాధ్యం అవ్వట్లేదు భగవాన్. మనకు కూడా ముందరికి నడిచి వెళ్ళిపోతాం, వెనక్కి నడవడం చాలా కష్టం అండి. ముందరికి నడిచినంత ఈజీగా వెనక్కి నడవలేం. అందుకని ఇక్కడ పప్ప ఏం చెప్పారంటే, మనస్సు ఎక్కడికైనా వెళ్ళని దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా రాముణ్ణి చూపించు. ఎక్కడికి వెళ్ళినా రాముణ్ణి చూపించు. దానికి ఆ తలంపులో, ఆ దృశ్యములో, ఆ ప్రారంభంలో రాముణ్ణి చూపించు. చూపిస్తే నువ్వు అది ఎక్కడికి వెళ్ళినా రాముణ్ణి చూపిస్తే, ఇక్కడ ఉండే రాముణ్ణి చూడడం ఈజీ కదా. వెళ్ళిపోయి రాముణ్ణి చూసే బదులు, తిరిగి రాముణ్ణి చూసే బదులు, ఇక్కడ ఉన్నది రాముడు కదా అని మనసుకు అర్థమే ఇంక ఊరకు ఉంటుంది, కదలకుండా పడి ఉంటుంది. ఎప్పుడు దానికి కావలసింది రాముడే అయితే, దాని జీవన గమ్యం రాముడే అయితే. కానివాడికి ఉండదండి. భక్తి తీవ్రత ఉన్నవాడికి. ఇప్పుడు మనకి ఎవరన్నా ఇష్టం లేదనుకోండి, మొన్న ఎవరు అడిగారు ఒక ప్రశ్న, నాకు ఒకరి మీద ద్వేషం వస్తా ఉంది, ఎలా పోతుంది, అయిష్టత వస్తా ఉంది, ఎలా పోతుందని అడిగారు భక్తులు. అయితే మీరు ఏం చేయండి, రోజు పొద్దున్న లేవగానే ఆవిడ ఎవరి మీద మీకు అయిష్టత ఉందో, మనందరికి, ఒక ఆవిడకే కాదు మనందరికి, మనసులో ఆవిడ పాదాలకి నమస్కరించుకోవాలి. ఆ ద్వేషం నుంచి విడుదల పొందుతాము. మనకి ఎక్కడ అయిష్టత ఉన్నా ముందు ప్రొద్దుట లేవగానే వాళ్ళ పాదాలకి మానసికంగా, కాదు, వెళ్ళి నమస్కరించుకుంటే ఇంకా అది హైట్స్, వెళ్ళలేములేండి. అలా అంటే మనసు ఒప్పుకోదు.
నేను మట్టుకు నేను నా మనసుకి అలా శిక్షణ ఇచ్చుకునేదాన్ని. అలా అయిష్టత ఇప్పుడు కాదులేండి, నాన్నగారి దగ్గరికి రాకముందే ఎవరన్నా అయిష్టత వస్తే వాళ్ళ నా ఎదురుగుండా రాగానే ఇమీడియట్ గా వాళ్ళ పాదాలకు నమస్కరించేదాన్ని. నాన్నగారి దగ్గరికి వచ్చాక కూడా నాన్నగారు ఇలాగే ట్రైన్ చేశారు మనం. ద్వేషం పోవాలి కదా, అయిష్టత జీవుల లక్షణం అండి అది. అయిష్టత అనేది ఏమో ఎందుకు వస్తుందో తెలియదు, ఉంటది అది అలా. కాబట్టి ప్రపంచము విషయాలను, ఇంద్రియాలని విషయాల నుంచి వెనక్కి తిప్పు. విషయాలలో ఉన్న చిన్ని సుఖమును వాళ్ళ నాన్నగారు చెప్పేవారు. అమ్మా, నువ్వు ప్రపంచాన్ని ఏదన్నా విషయాన్ని అనుభవించినప్పుడు కూడా నీ మనస్సు అది అనుభవిస్తున్నప్పుడు హృదయంలోకి జారిపోతుంది ఒక్క సెకండ్. దాని వల్ల ఆనందం లోపల ఉంది కాబట్టి ఆ ఆనందం నీకు తెలుస్తుంది, బుద్ధిలో అనుభవంలో తెలుస్తుంది. ఏమనుకుంటుందంటే బాహ్యంగా విషయాల్లో ఆనందం ఉందనుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. చాలా క్లారిటీగా మన చిన్న పిల్లలకి ఎలా బుద్ధి చెప్పుకుంటామో మన మనస్సుకి అలా బుద్ధి చెప్పాలండి. మనం ఎవరి మైండ్కి వాళ్ళే టీచర్స్ మైండ్. అది వింటదండి మనస్సు పాపం, ఎందుకంటే దానికి ఎక్కువ సుఖం కావాలి. ఎక్కడ ఎక్కువ సుఖం దొరికితే అటువైపు వెళ్ళిపోతా ఉంటుంది మనసు. అప్రయత్నంగా హృదయంలో ఉన్న సుఖం మనకి లభిస్తుంది కాబట్టి అప్రయత్నంగానే, అంటే దానికి అర్థమైతే ఓహో ఇక్కడే నాలో నేను రమిస్తూ ఉంటేనే, నాలో ఉన్నవాడిని గుర్తించి నేను రమిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమండి, తలంపుల నుంచి విడిపోతే ఎంత స్వేచ్ఛ అండి, ఎంత స్వేచ్ఛ. అన్ని మొత్తం తలంపులు కాదు, రోజుకొక 10 తలంపులు 20 తలంపులు వస్తున్నాయి అనుకోండి, అవి తగ్గిపోయి 2-3 తలంపులు వచ్చాయనుకోండి, ఎంత స్వేచ్ఛ అండి, ఎంత సుఖం. అసలు ఏం గుర్తే రాదు కదండి. గుర్తుకు వచ్చాక కంట్రోల్ చేసుకోవడం కాదు, జ్ఞాపకంలోకే రాదు మనకు. ఎందుకంటే అవసరం లేక. మన ఎగ్జిస్టెన్స్ కి, మన సుఖానికి, మన ఆనందానికి తలంపులు అవసరం లేదనే స్థితిని మనం గుర్తిస్తే కనుక అలా అనుభవిస్తుంటే ఖాళీగా అండి. ఇంట్లో ఉన్న పని, మన చేతిలో ఉన్న పని, అవసరమైన పని చేసుకోవడం, హాయిగా సుఖంగా ఆనందంగా శాంతిగా ఉండడం. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? మన జీవన గమ్యం ఇంతకంటే ఏంటండి? మనం ఊళ్ళేలాగా, రాజ్యాలేలాగా, చక్రవర్తులు అయిపోవాలా? ఎందుకు మన తాపత్రయాలని? మహర్షి అంటారు వెనక్కి తీసుకురా ప్రతి ఇంద్రియం. వెనక్కి అంటే కుండలో మట్టిని కుండ గుర్తిస్తే ఎలా ఉంటుందో, వెనక్కి అంటే అదండి. మనం కుండ అంటున్నాం అనుకోండి, మట్టి కుండ అని గుర్తించామనుకోండి. చిన్నపిల్లడికి మట్టి కుండ తెలియదండి, వాడికి ఒక చిన్నది ఏదైనా మట్టి తెచ్చామనుకోండి, తీసుకెళ్ళి వాడికి బరువు అనిపించే కప్పన కింద పడేస్తాం, అది పగిలిపోతుంది. కానీ మనం ఇప్పుడు ఎండాకాలం కదా, మట్టి కుండల్లో నీళ్లు నింపుకుంటాం. బిందెను వాడినట్టుగా కుండని వాడమండి. బిందెని దబా దొలిపేస్తాం, కానీ కుండను అలా చాలా జాగ్రత్తగా దొలిపేస్తాం, చాలా జాగ్రత్తగా పెడతాం, జాగ్రత్తగా ఎత్తుతాం కదా. ఎప్పుడైతే మట్టి అని గుర్తించామో ఆటోమేటిక్ గా మనలో ఆ జాగ్రత్త వచ్చేస్తుంది. అలాగే హృదయంలో ప్రతి ఆలోచనలో ప్రతి ఇంద్రియము పనిచేయటానికి, దేహం పనిచేయటానికి, సృష్టి ఇలా ఉండటానికి, ఈ సెకండ్ ఇది ఇలా ఉండటానికి పరమాత్మ కారణం అనే విషయం మనకు అర్థమైతే అండి, మన మనస్సు ఆ కుండ ఎలాగైతే మట్టిని గుర్తిస్తే ఎలా వాడకం ఉంటుందో, భగవంతుణ్ణి గుర్తించిన తర్వాత అండి ఈ దేహము మనస్సు యొక్క వాడకం ఉంటుందండి. ఇంకా అది మనం ఊహించలేము, అనుభవించి తీరాలి. ఎవరికి వాళ్ళ అనుభవి. ఇక్కడ ఉన్నవాడు గురువు, ఇక్కడ ఉన్నవాడు ఈశ్వరుడు. ఇది ఈశ్వరుడి కుండ, అది మట్టి కుండ అయితే ఇది పరమాత్మ కుండ అని గుర్తించామనుకోండి, దీని వాడకం మారిపోద్దండి. అంటే మాట మారిపోతుంది, వాక్కు మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, పని మారిపోతుంది, జీవన విధానమే మారిపోతుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఋషి అయి తీరుతారండి. వెనక్కి తిరిగితే అప్పుడు
ఏమవుతుందట భగవాన్ చెప్తున్నారు, నీ తలంపుల్ని నీ ఇంద్రియాల నుంచి నీ ఇంద్రియాలను వెనుకకు మరలిస్తే కోరికలు నశిస్తాయి. అసలు కోరిక ఎందుకు కలుగుతా ఉంది మనకి? ఎందుకు కోరిక వస్తుంది అంటే అండి, లోపల లేనిది ఏదో బయట అనుభవించాలి, లోపల అందనిది ఏదో బయట అందుకోవాలి. కానీ అన్ని లోపలే అందుతున్నాయి అనుకోండి, కోరిక జయించదండి. మనకి అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఏంటంటే, నాన్నగారి దగ్గరికి రాకముందు ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎంతో మార్పు మనలో వచ్చింది అనేది అందరం అనుభవిస్తున్నాము. అంటే ఇప్పుడు అందరికీ నా మట్టుకు నాకు మీ అందరి పరిస్థితి ఏమనిపిస్తుంది అంటే, అసలు కోరికలను కంట్రోల్ చేసుకోవడం కాదు, కోరిక వస్తే ఇలా చూసేస్తున్నాం. ఇది అవసరమా నాకు ఇప్పుడు, మనల్ని మనం ఇది అవసరమా, దీంతో కలవాలా నేను ఇప్పుడు? కంపల్షన్ లేదండి, డెస్టినీలో ఉన్నాయి అనుభవిస్తాము. కానీ ప్రతిదీ వెనకాల పారిపోయే దాంతో తాదాప్యం చెంది వెళ్ళిపోయి బజార్లో పడట్లేదు మనం. సుఖం తెలుస్తుంది కదండి, కోరికను కంట్రోల్ చేయడంలో ఉన్న సుఖం మనకు తెలుస్తుంది. మహర్షి ఏమంటున్నారంటే, నీ మనస్సులో ఇందాక చెప్పినట్టు ఇది పరమాత్మ కొండ అనే విషయం నీకు అర్థమైతే, నాన్నగారు చెప్పేవారు బ్రహ్మము ఎలాంటిదంటే పూర్ణకాముడు అని, అన్ని కోరికలు తీరిన వాడితే. అన్ని కోరికలు తీరిన వాడంటే కోరిక లేనివాడు. మనకు కూడా ఇంకా అవసరం లేదనుకోండి, మన ఇప్పుడు అటక మీద చెత్త సామాన్ ఉంటుంది అనుకోండి, ఏం చేస్తామండి, ఓ 2 ఏళ్ళు అలా పెడతాం, అవసరం వస్తుందేమో, అవసరం వస్తుంది, అది పాడైపోతా ఉంటుందండి. ఇది అవసరం రాదు ఇంకేం లేదని బయటపడేస్తాం. అలాగే కోరికలు కూడా అంతే అండి, అది ఆ హృదయంలో బీజ రూపంలో అలా పడి ఉంటాయి. నువ్వు ఏమి పట్టించుకోవట్లేదని భగవంతుడు దాన్ని చెత్తను బయట పడేసినట్టు కాల్చి పడేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడే కాల్చుతాడు జ్ఞానాన్ని. ఇంకా రావండి, బయటికే రావు. ఉన్నట్టు మనకు తెలిస్తే మళ్ళీ నేను భగవాన్కి చెప్పుకునేదాన్ని. నాకు ఏ దృశ్యం గుర్తొచ్చేదంటే, చిన్నపిల్లలు మట్టి బిడ్డలు నోట్లో పెట్టుకుంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి తెలియక. మట్టి అనారోగ్యం అని కూడా తెలియదు, అదేంటో సరదా, కృష్ణుడే మట్టి తిన్నాడు కదా. కానీ మట్టి బిడ్డలు నోట్లో పెట్టుకుంటే అమ్మ ఏం చేస్తుంది, బలవంతంగా వేలు నోట్లో పెట్టి ఆ మట్టి తీసేసి బయట విసిరేస్తుంది. అయితే నేను భగవాన్కి చెప్పుకునేదాన్ని, భగవానా నువ్వు అలా మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని లోపల నా మనసులో మట్టిని బాహ్యంగా విసిరేసావనుకో, పిల్లోడికి ఏముంటదంటే ఆ మట్టి ఎక్కడ పడ్డది చూస్తూ ఉంటాడండి వాడు. మళ్ళీ అమ్మ ఎప్పుడు వదిలేస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి తీసి నోట్లో పెట్టుకుంటాడు, అలవాటు పని. అలాగే భగవానా నువ్వు నన్ను వదిలేసావనుకో, నా మనస్సు మళ్ళీ వెళ్ళిపోయి దాని మీద వాలిపోతుంది. కాబట్టి నాకు అందుబాటులో లేకుండా చెయ్యి. దేని వల్ల నేను సృష్టిలోకి వెళ్ళిపోతున్నానో దానిని నాకు అందుబాటులో లేకుండా చెయ్యి. ఎవరి వల్ల నేను నా మనసు యొక్క ఆలోచనల వల్ల నేను సృష్టిలో పడిపోతున్నాను, నా కోరికల వల్ల నేను సృష్టిలో పడిపోతున్నాను. సృష్టి గుర్తొస్తాను. కాబట్టి కోరికే లేదనుకోండి, సృష్టి గుర్తురాదు. సృష్టి ఉన్నా మనకేమీ ప్రమాదం లేదు, సృష్టి ఉండడం ప్రమాదం కాదు, సృష్టిలో మనం ఉండడం ప్రమాదం కాదు, సృష్టితో తాదాప్యం చెందడం ప్రమాదం. భగవంతుడిని మరిచిపోయి సృష్టితో తాదాప్యం చెందడం ప్రమాదం. అందుకని భగవానికి చెప్పుకునేదాన్ని, అప్పా బయటికి వెళ్లే కారణం తీసేయమా తండ్రి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించకురా. పిచ్చుక బ్రహ్మాస్త్రాన్ని తట్టుకోగలదండి, అదేమో బ్రహ్మాస్త్రం, ఇదేమో పిచ్చుక ఇంత ఉంటుందండి. అలాగా ఈ కోరికలు, ఆకర్షణలు ఇవన్నీ బ్రహ్మాస్త్రాలండి. అప్ప నాకు పంపించకురా తండ్రి, నేను వాటిని ఎదుర్కోలేను. నేను ఆరోగ్యంగా ఉన్న బిడ్డను కాదు నీకు, నేను పోలియో వచ్చిన బిడ్డను. నేను శిష్యుణ్ణి కాదు నీకు, నేను భక్తుణ్ణి కాదు నీకు, నేను బిడ్డని. ఎలాంటి బిడ్డనంటే పోలియో వచ్చిన బిడ్డని. పోలియో వచ్చిన బిడ్డని తల్లి బయటకి పడేస్తుందాన్ని, విసిరేస్తుందా? ప్రతి అవసరాన్ని ఎవరు చూసుకుంటారు? తల్లే చూసుకుంటుంది. అలాగే గురువుకు మనమండి, అలా మన గురించి మన చేతగాని తనాన్ని గురించి మనం చెప్పుకుంటే సర్వశక్తులు ఆయనవి మనకి ప్రసాదించి, అంటే ఎంతటి శక్తిని మనకి ఇవ్వాలో జీవుడికి అంతటి శక్తిని ఇవ్వడం అంటే
ఇందాక చెప్పుకున్న కుండలో మట్టి గుర్తిస్తే అది ఎలా ఉంటుందో, ఇక్కడ అరుణ లేదు ఉన్నది భగవానే అనే ఎరుక అరుణకు వస్తే అంత శక్తి, అరుణ అంటే దేహానికి నామం, మనసుకి అంత శక్తి వస్తుంది. దేన్నైనా ఎదుర్కోగల శక్తి వస్తుంది. ఎంత ఎంతటి వాసనైనా, ఎంతటి కోరికనైనా. ఎందుకంటే పరిస్థితుల నుంచి పారిపోలేం మనం. మన మనసు నుంచి పారిపోవాలంటే మనకు దారి ఒక్క భగవంతుడే అండి. ఇంకో దారి లేదు. మనం బయటకు వస్తే ఏమొస్తుంది? ప్రపంచం వస్తుంది, ఆకర్షణలు వస్తుంది. మన మనసు నుంచి మనం పారిపోవాలంటే ఎక్కడికి పోవాలండి? మన హృదయంలోకే పోవాలి. ఇంకో తోవ లేదు అసలు. మనసును తప్పించుకోవాలంటే ఇంకో తోవ లేదు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరో ఒక భక్తురాలు నాకు ఎదురుగా వచ్చి, అమ్మో ఇటు అరుణ వస్తున్నారు, పట్టుకుంటే సబ్జెక్ట్ చెప్పి చంపేస్తారు, ఇంకా ఈ సోదిది, ఈవెన్ ఎలా తప్పించుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఇంకో దారి మీకు కనిపించవచ్చు. అలా పొలం గట్టు నుంచి అలా తిరిగి ఆశ్రమానికి రావచ్చు. కానీ సృష్టిని తప్పించుకోవాలంటే, రూపము నామము గుణము తప్పించుకోవాలంటే దీంట్లోంచి ఎక్కడికి పారిపోలేమండి. దేహం ఉన్నన్ని రోజులు సృష్టిలో ఉండాల్సిందే. మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి. ఈరోజు సాయంత్రం ప్రయాణం, ట్రైన్ ఎక్కి హైదరాబాద్ చేరేంత వరకు తెలియదండి. అంటే మన కంట్రోల్లో ఉండదండి. కాబట్టి మనసు నుంచి పారిపోవాలంటే ఈశ్వరుడి దగ్గరికి పోతే మనసు నుంచి పారిపోతుంది. హృదయంలోకి వెళితేనే మనసు నుంచి తప్పించుకోగలం, ఆలోచనల నుంచి తప్పించుకోవాలి. కాబట్టి గురువునే ప్రార్థించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అప్ప ఇంకో దారి లేదు, నిన్ను పట్టుకోవడం తప్పించి నాకు ఇంకో దారి లేదు. ఆయనను పట్టుకుంటే కోరికలు ఆగిపోతాయి. ఎందుకు ఆగుతాయి అంటే కోరిక అవసరము లేని స్థితిలో ఉంచుతాడు ఆయన మనల్ని. అంటే కోరిక ద్వారా వచ్చి, మీ కొలతల ప్రకారం చెప్పాలనుకుంటే కోరికల ద్వారా 20 grams ఆనందం కనుక మనకు వస్తుంది, ఈశ్వరుడిచ్చే ఆనందం ఆకాశం అంతటి, అన్లిమిటెడ్ హ్యాపీనెస్. 20 grams ఎక్కడ, అన్లిమిటెడ్ ఆకాశం ఎక్కడండి? ఇది బుద్ధికి అర్థం కావాలి. అర్థమైతే ఇలా పురుగులు వదిలించేసినట్టు కోరికలకు సంబంధించిన తలంపులను వదిలేస్తాం. కాబట్టి మనము గురువాకు శ్రవణము చేసి మనం ఏది పొందాలో మన మనస్సుకి బుద్ధికి అర్థం అవుతుంటే, ఏది వదిలేయాలో ఆటోమేటిక్ గా మనకి అది దూరం అయిపోతా ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మేము ప్రయాణం చేసే కొలది జిన్నూరుకు దగ్గర అవుతాము. జిన్నూరుకు ఎప్పుడైతే దగ్గర అవుతున్నామో ఆటోమేటిక్ గా హైదరాబాద్ కు దూరం అయిపోతాం కదా. అలాగా మన జీవన గమ్యము ఏది అనుభవించటం అనేది ఒక ఫిక్స్డ్ గమ్యాన్ని మనం పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ మనం జీవిస్తూ ఉంటే, మనం అది పొందే ప్రయత్నంలో మనం కానిది మన నుండి జారిపోతుంది. బాహ్యంగా కోరికలను జయించడం చాలా కష్టం, కానీ భగవంతుణ్ణి అనుభవిస్తుంటే, హృదయంలో ఉన్న పరమాత్మను అనుభవిస్తుంటే కోరిక ఒక లెక్క భక్తుడికి. అది అవసరమా అని ఎవరికి వాళ్ళకి మనకే తెలుస్తుందండి, మన అనుభవంలో తెలుస్తుంది. ఆధ్యాత్మికత అంటే అనుభవము, భక్తి అంటే అనుభవము, భక్తి జ్ఞానం అంటే అనుభవం. ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు భగవాన్, శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనం కృత్వా నా కించిదపి చింతయే. చిక్కబట్టిన బుద్ధి చేత మనస్సును మెల్లమెల్లగా వాసనల నుండి విరమింపచేసి ఆత్మయందు నిలిపి వేరే ఏ చింతనయు లేకుండా ఉండవలెను. చిక్కబట్టుకు మనస్సును పట్టుకో. ఎలా పట్టుకుంటామండి? రూపం లేదు, నామం లేదు, అదే మన స్థూల వస్తువు కాదు. మనస్సుని ఎలా పట్టుకుంటాం? ఇప్పుడు మన సినిమా దృశ్యం ఉందనుకోండి, సినిమా చూస్తున్నాం, కృష్ణుడి సినిమానో రాముడి సినిమానో చూస్తాం, మనకు చాలా ముద్దు వస్తాడు కదా. రాముడిని కృష్ణుడిని చూస్తే చాలా ముద్దు వస్తుంది. గబగబా సినిమా చూసే మనం వెళ్ళిపోయి తెర దగ్గరికి వెళ్ళిపోయి ఆ కృష్ణుడిని పట్టుకున్నాం,
ఏం తగులుతుంది మనకి? ఏం టచ్ అవుతుందండి? తెర కదా టచ్ అయ్యేది. నువ్వేమనుకుంటున్నావు? కృష్ణుడిని పట్టుకున్నాను అనుకుంటున్నావు, కానీ టచ్ అయ్యేది ఏంటండి? తెర కదా. అలాగే లోపల హృదయంలో ఉన్న పరబ్రహ్మాన్ని పట్టుకోవాలనుకుంటే గురువును పట్టుకో. గురువే రూపనామాలు లేని తెరగా ఉన్నాడు. గురువే మనస్సుగా కూడా ఉన్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను అరుణని. అరుణకు ఉనికి ఉందా లేదా? ఉనికి ఉంది కదా. అరుణ తలంపుకు ఉనికి ఉంది కదా. అరుణకు ఉనికి ఉండడం వల్లనే దేహానికి ఉనికి వచ్చేస్తాం. నాన్నగారు అనేవారండి, అసలు ఆ వాక్కు మీద మీరందరూ, మనందరం, నేను మీరు అందరం కూర్చొని ఆ మాటని ఒక్కసారండి బుద్ధి గ్రహించేటట్టుగా, మైండ్ ఈజ్ ద క్రియేచర్ ఆఫ్ థాట్, సారీ, బాడీ ఈజ్ ద క్రియేచర్ ఆఫ్ థాట్ అనేవారు. నిజంగా ఈ దేహము లేదు, నీ తలంపు యొక్క సృష్టి ఈ దేహం. మనం ఏమనుకుంటున్నామంటే, అమ్మో నాకు 80-90 కిలోల దేహం ఉంది, మీకు 50 కిలోల దేహం ఉంది. దేహం ఉంది 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 అని స్థూల బుద్ధితో దీనికి అది ఇచ్చేసాం, గ్రాంటెడ్ గా ఇచ్చేసాము, ఈ దేహం ఉంది అని ఉనికి. కానీ భగవాన్ ఏమంటున్నారంటే, ద బాడీ ఈజ్ ద క్రియేచర్ ఆఫ్ మైండ్, థాట్. కేవలం నాకు ఒక దేహం ఉన్నది అనేది ఒక తలంపటండి. ఆ తలంపు ఎల్లార్జ్ అయిపోయి బాడీగా కనిపిస్తుంది. ఇదివరకు సెల్ ఫోన్లు లేవు కదా, ఫోటో తీసేవారు. ఫోటో తీస్తే ఏమొచ్చేది? నెగిటివ్ వచ్చేది. నెగిటివ్ డెవలప్ చేస్తే అది మళ్ళీ ఫోటోగా వచ్చేది, దృశ్యంగా కనిపించేది. ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, మీ థాట్ నెగిటివ్ లాగా, పూర్వకాలం ఉండే నెగిటివ్ లాగా, ఆ నెగిటివ్ డెవలప్ చేసుకొని మీరు బాడీ అనే ఫోటోని చూస్తున్నారు. నిజంగా లేదు అక్కడ, నిజంగా లేదు. అంటే అంత సెటిల్ అయిపోతుంది. అందుకే మీరాబాయి బాడీ జ్యోతిగా మారిపోయి కృష్ణుడు అయిపోయింది. ఈ బాడీ కూడా జ్యోతి స్వరూపం అండి. అంటే ఉనికి ఉంది కదా. ఏమండి, శవం అయిపోలేదు, శివుడు ఉన్నాడు లోపల. శివుడు ఉన్నాడు కాబట్టే శవం అవ్వలేదు. శివుడు వెళ్ళిపోతే శవం అవుతుంది, కానీ ఈ సెకండ్ శవం అవ్వలేదు కదా. ఎప్పుడో శవం అవుతుంది, దాన్ని వదిలేయి. ఇప్పుడు శవం అవ్వలేదు ఈ సెకండ్. అంటే ఈ లోపల శివుడు ఉన్నాడు కదా. శివుడు జ్యోతి స్వరూపమే కదా. నిన్న కూడా జ్యోతి వెలిగించుకున్నాం కదా. వాడికి ఉనికినిస్తే కనుక, నీ తలంపులో శివుడికి ఉనికి ఉంది, దేహంలో శివుడికి ఉనికి ఉంది. తలంపుల్లో దేహంలో నువ్వు ఉన్న శివుడిని గుర్తిస్తే అది జ్యోతి స్వరూపంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది జ్యోతి కాబట్టి. ఎందుకు మనం జ్యోతి దర్శనం చేసుకుంటాము? ఏ జ్యోతి వెలుతురులో ఈ కళ్ళు పనిచేసి ఆ బాహ్యమైన జ్యోతిని దర్శిస్తున్నాయో, ఆ జ్యోతిని ఆంతరంగికంగా మనం గుర్తించటం కోసం బాహ్య జ్యోతిని దర్శిస్తున్నాం. అందుకని మనస్సును చిక్కబడితే దేవుడు దొరుకుతాడు. దేవుణ్ణి టచ్ చేస్తాం మనం. ఇందాక అన్నాం కదా, కృష్ణుడిని ఆ దృశ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తే తెర తగులుతుంది మనం. అలాగే మనస్సును పట్టుకుందామనే ప్రయత్నం కనుక నువ్వు చేస్తా ఉంటే, మనస్సులో ఉన్నది కూడా ఈశ్వర శక్తి శివుడే కాబట్టి మనకి ఎవరు టచ్ అవుతారంటే శివుడు టచ్ అవుతాడు. తెలిసినా తెలియకపోయినా శివుడే టచ్ అవుతాడు. నేను అరుణని పట్టుకుంటున్నానని అరుణ అనుకున్నప్పుడు కూడా అరుణ శివుణ్ణే పట్టుకుంటా ఉంది. అందుకనే మనసులో కూడా ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం, భావనల్లో కూడా. ఎందుకంటే శివుడు ఉన్నాడు అక్కడ, అని మరిచిపోతున్నాం. శివుడు అనే విషయం మరిచిపోయి అరుణ 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 అరుణని అరుణే అనుకుంటుందండి. శివుడు అనే ధ్యాసలో పట్టుకోవట్లేదు, అరుణ అనే ధ్యాసలో పట్టుకుంది. అందుకే గుర్తించి ఎరుకతో పట్టుకో. జాగ్రత్త అవస్థలోనే గుర్తించి, అరుణని పట్టుకోవట్లేదు, శివుణ్ణి పట్టుకుంటా ఉంది అనే ఎరుకతో పట్టుకో. అంటే అన్లిమిటెడ్ లవ్ ఉండాలండి. భక్తి అంటే అన్లిమిటెడ్ లవ్, ప్రేమ అండి.
భగవంతుడి పట్ల ప్రేమ గుర్తొస్తేనే, అప్ప ఈ మాటలు వింటుంటేనే ఇంత ఆనందం ఉంది, ఈ వాక్కును అనుభవిస్తే ఎంత ఆనందం. మహర్షి అంటున్నారు, చిక్కబట్టిన బుద్ధి చేత మనస్సుని పట్టుకుని మనసు నిన్ను నువ్వు పట్టుకో. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వేగ్ థాట్స్ అని. ఆవిడేం మాట్లాడారు, ఈవిడేం మాట్లాడారు, ఎందుకండి మరణించే ముందు మరణం చూసుకుంటండి, నెట్టుకుంటూ వస్తా ఉంది మరణం మనల్ని అందరినీ అని. నాన్నగారు పాపం పూర్ణంగా మాట్లాడేవారు, 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు ఉండదు, 100 సంవత్సరాలు ఉంటాం ఏంటండి, ఇప్పటికి 60 దాటిపోయాం, ఇంకా 100 ఉంటామా? 60 దాటిన వాళ్ళకు మాత్రమే, పిల్లలకి కాదండి. మెల్లమెల్లగా అది నువ్వు శివుడిని పట్టుకోవడం అలవాటు చేస్తే బాసల నుండి విరమింపజేసి ఆత్మయందు నిలుపు, వేరే చింతన లేకుండా ఉంటావు. ఎప్పుడైతే నీలో నువ్వు స్థిరపడతావో అప్పుడు ఇంకో చింత ఉండదు నీకు, వేరే ఏ చింత కూడా ఉండదు. అంటే అవసరం లేక ఉండదు. బలవంతంగా మనస్సును ఆపడం వేరు, పూజ చేసి జపం చేసి ధ్యానం చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి మనసును బిగబట్టుకొని ఉంటే మళ్ళీ దానికి పరిసరాలు ఎదురయ్యాయి అనుకోండి, అనుకూల పరిస్థితులు, అది బయటికి వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టేసాం అనుకోండి, తలుపులు వేసి ఉంటారు కాసేపు, ఎవరన్నా వచ్చారని కానీ తలుపులు తీస్తే ముందు వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారండి, అమ్మ తలుపులు తీసేసి. అలాగే మన మనసు కూడా అంతే, నువ్వు బలవంతాన్ని దాన్ని అరెస్ట్ చేసి పెడితే ఏదో ఒక పరిస్థితిలో అది బయటకు వచ్చేస్తుంది. అయితే మేము మరి సాధన చేసి మనస్సును ఎలా బలవంతంగా ఆపుకోకూడదా అనే డౌట్ మనకు వస్తుందండి. సాధన అంటే మన మనస్సుకి మనం బుజ్జగించి పూజలు చేసి జపాలు చేసి ధ్యానాలు చేసి విచారణ చేసి సత్పురుష సహవాసం చేసి సత్సంగాలు చేసి ఎన్ని చెయ్యాలో అన్నీ చేసి దానికి అర్థమయ్యేటట్టు మనం బోధించుకోవాలి. అలా చేసినప్పుడు మనసు సత్వగుణ సంపన్నంతో నిండి ఉంటుందండి. అప్పుడు మాత్రమే మనం చెప్పిన గురువు చెప్పిన వాక్కు దానికి అర్థం అవుతుంది. అప్పుడు వింటది, అది అప్పుడు వివేకంతో ఉంటది కాబట్టి చెప్పింది వింటది. ఆత్మయందు నిలిపి ఒక చోట భగవాన్ అంటారండి, మనసును ఎలా నశింప చేయాలి, భగవాన్ వైరుబుద్ధిని ఎలా నశింప చేయాలి అని ఒక భక్తుడు అడిగితే ఒకే సెంటెన్స్ లో చెప్తారు భగవాన్. ఏమంటే, ఆత్మ కంటే వేరుగా మనసును గుర్తించకపోవడమే మనోనాశనానికి దారి. సింపుల్ గా చెప్పేశారు. ఆత్మ ఎవరు? భగవాన్. మనస్సు ఎవరు? అరుణ. నువ్వేం చేయాలి? అరుణను భగవాన్ కంటే వేరుగా గుర్తించు. ఎప్పుడు అరుణ ఏం చేసినా అది భగవానే. నువ్వు ఇంక ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు కాదు, అదంతా పక్కన పెట్టి ఏం జరిగినా ఇప్పుడు ఈ సెకండ్ ఇలా ఉందంటే అది భగవాన్ అంతే. అయితే ఎదుటి వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు కదా, ఇంట్లో వాళ్ళు గుర్తించరు, బాహ్యంగా గుర్తించరు, వాళ్ళు అలా అన్నారు, ఆ గొడవని కానీ అసలు అది మోతండి బాబు, అది బరువు అండి. ఎదుటి వాళ్ళ మైండ్ని మనం ఎందుకు స్వీకరించాలండి? ఎదుటి వాళ్ళ థాట్ని మనం ఎందుకు స్వీకరించాలి? ఆత్మ కంటే వేరుగా మనసును గుర్తించకపోవడమే మనోనాశనానికి దారి. చచ్చి ఊరుకుంటుందండి మైండ్. అరుణ చచ్చిపోతుంది, డెఫినెట్ గా చచ్చిపోతుంది. మీ అందరి ఫేసుల్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇష్టమైన విషయం, మనకి చాలా ఈజీ విషయం కూడా. ఏది ఉన్నా ఇంకా భగవాన్ భగవాన్ భగవాన్, నాన్న నాన్న నాన్న, ఇది నువ్వే కారణం, సృష్టికే నువ్వు కారణం, నేను కారణం ఏంటి తండ్రి అని నీ బరువును నువ్వు దించేసుకుంటా ఉంటే నువ్వు భగవంతుడి కంటే వేరుగా నిన్ను పెట్టుకోకు, భగవంతుడితో కలుపుకోను. అదే సాధన అండి. ఏ ప్రయత్నం చేసినా నిన్ను భగవంతుడితో కలుపుకొని శ్వాస తీసుకో, ప్రతి శ్వాసలో భగవంతుడిని కలుపు.
దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాన్నగారు వచ్చినప్పుడు మేము హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి నాన్నగారిని రిసీవ్ చేసుకునేవాళ్ళం వచ్చినప్పుడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు అంటే ఇంకా బదిని ఉండలేక మా మనసుకో తృప్తి అండి. వచ్చినప్పటి నుంచి నాన్నగారితో ఉన్నాం, వెళ్ళేంత వరకు ఉన్నాం, మనసుగా తృప్తి, వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. ఒకసారి అలా స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు భక్తులందరం కలుస్తాం కదా. నన్ను ఒక భక్తురాలు అన్నారు, అరుణ మీరు ప్రారంధాన్ని చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే నేనన్నా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది జరుగుతుంది కదా. నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి? నేను నాన్నగారిని ఆశ్రమంలోకి రానిచ్చాను, ఇక్కడ కూర్చొని ఇచ్చాను అంటే ఎంత మూర్ఖత్వం అండి. యజమాని ఆయన కదండి, నేను రానివ్వడం ఏంటి, నేను కూర్చొని ఇవ్వడం ఏంటి? అలాగే ఈ దేహానికి యజమాని ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు నిర్ణయం ప్రకారం ప్రారంభం జరుగుతూ ఉంది. నేను యాక్సెప్ట్ చేశాను, నేను ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, అది అలాగే ఉంటుందండి దేహ ప్రారంభం. నేను ఆ భక్తురాలతో అన్నాను, ఇది ఒక రకమైన థాట్ ఏమో, నేను యాక్సెప్ట్ చేశాను అనేది కూడా అని అన్నాను. చాలా గొప్ప భక్తురాలండి. అయిన తర్వాత నాన్నగారు వచ్చారు, వెళ్ళిపోయారు, నేను ఇంటికి బయలుదేరాను. కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా మనసు అంటుంది, అలా భక్తురాలకి ఎదురు తిరిగేవేంటి? ఆవిడ అలా అన్నప్పుడు ఊరుకోవచ్చు కదా, ఊరకు ఉండొచ్చు కదా, ఏం మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ప్రారంభం నేను యాక్సెప్ట్ చేశాను అనేది కూడా ఒక థాట్ అన్నాడు ఏంటి అందండి మనసులో తల. నేను అన్నా, ఎవరన్నారు ఆ మాట? అప్పుడు మాట్లాడింది ఎవరు? నువ్వే కదా, మనసే కదా. మరి అప్పుడే మాట్లాడకుండా ఉండాల్సింది కదా. ఎందుకంటే నీ వల్ల కాదు, ఎందుకంటే నోటికి అది ప్రారంభం, మాకు మాట్లాడేసి అది గతమైపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడేమంటావు ఏంటి? మాట్లాడింది నువ్వే, నీ చేత మాట్లాడించిన వాడు పరమాత్మ. మళ్ళీ మధ్యలో వచ్చి అరుణను క్వశ్చన్ చేస్తా, ఇదే కర్తృత్వ భావన అండి. ఇది డోయర్షిప్. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇది డోయర్షిప్. గతం గడిచిపోతుంది, గడిచిపోసిన తర్వాత నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటదండి. ఎవరు చేశారు? నీ చేత ఎవరు చేయించారు? ఏ శక్తి నీ చేత అలా చేయించింది? అది తప్పో ఒప్పో అయిపోయింది, అది గతం. ఫాస్ట్ అండి, అయిపోయింది. ఫాస్ట్ కదా, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్తమానంలో గుర్తు చేసి నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తించావంటది. ఇది డోయర్షిప్ అండి. ఏమండి, అప్పుడు అన్నప్పుడు మళ్ళీ మనసును తిరిగి అన్నానండి, నువ్వు కావాలంటే వెళ్ళి ఆయన అడుగు, నిన్ను ఎవడు బయటికి పంపాడో ఆయన వెళ్ళిపోయి అడుగు, ఎందుకురా భగవాన్ నన్ను అలా మాట్లాడిచ్చావు. అప్పుడు నీకు సరి అయిన గుణపాఠం నేర్పిస్తాడు ఆయన. చచ్చూరుకుంటావు అక్కడికి వెళ్తే. అక్కడికి వెళ్తే చస్తదండి. ఈశ్వరుణ్ణి గుర్తిస్తే చచ్చిపోతుంది మైండ్. ఇందాక భగవాన్ చెప్పింది అది. ఆత్మ కంటే వేరుగా మనసును గుర్తించకపోవటమే మనోనాశనానికి దారి. ఎప్పుడు ఏ సెకండ్ ఎలా ఉన్నా, వర్తమానంలో నువ్వు ఎలా ఉన్నా అది భగవంతుడే. వర్తమానంలో నీకు ఎరుక లేదనుకో, మనసు ఏం చేస్తుందంటే గతాన్ని గుర్తు చేసి నువ్వు అంటదని. నేను కాదు భగవాన్ అనే విషయం చెప్తే అది చచ్చి ఊరుకుంటుందండి. ఆ ఒక్క లెసన్ అండి నాకు, ఇది జరిగి 20 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు అండి మనస్సులో ఏది వచ్చినా, ప్రజెన్స్ లో ఏది వచ్చినా, గతం చెప్పడం దాని వల్ల అవ్వట్లేదండి. గతం గురించి చెప్పట్లేదు, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు. వర్తమానం అంటది. ఇప్పుడు వర్తమానం పట్టుకుంటది. ఇలా ఎందుకున్నావంటే ఎవరు పెడితే ఉన్నావు? ఏమే మైకా ఇంత దూరంలో ఎందుకున్నావని మైక్ని అడిగితే మైక్ ఏమన్నా సమాధానం చెప్పగలదా? పెట్టుకున్నవాడు ఇలా పెట్టుకున్నాడు అంతే, అడ్జస్ట్ చేసిన వాడు ఇలా పెట్టారు. అదో జడము. అలాగే దేహము మనస్సు కూడా జడము. దాన్ని ఎవరు తిప్పుతున్నారు సృష్టిలో? ఈశ్వరుడు తిప్పుతున్నాడు. కర్త ఎవరు? కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం చెప్పుకుంటున్నాం కదా, ఇది భగవాన్ చెప్పిన వాక్యే కదా. మనము కొన్ని విషయాలకు మనం ఏమనుకుంటామంటే ఇది అహంకార లక్షణం కదా, అలా ఎలా అనుకుంటాను నేను కదా అలా ఉంటున్నాను, భగవంతుడి మీద ఎలా తోసేస్తాను. తోసేయకుంటే ఇంకో 100 జన్మలు గడుపు, ఏం చేస్తాం? అంతే. తోసేస్తేనే బాగుపడతామండి, తోసేయకపోతే బాగుపడదు. ఎందుకంటే భరించేవాడు నేను భరిస్తానని చెబుతున్నాడు. అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మన ఇష్టం వచ్చినట్టు పనిచేసి, మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి భగవంతుడి మీద ఎలా తోసేస్తాము అనిపిస్తుందండి. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. మన ఇష్ట ప్రకారం మనం జీవించట్లేదు.
జీవన విధానంలో, ప్రారంభంలో, పూర్వజన్మల ఇష్టాల వల్ల కొన్ని ఇష్టపడుతున్నాం, కొన్ని అయిష్టం. ఆ సినిమాల తెర మీద ఆడుతా ఉంటే చూసేటప్పుడు కొన్ని ఇష్టం అవుతున్నాయి, కొన్ని అయిష్టం అవుతున్నాయి. నీ జీవితాన్ని నువ్వు సినిమాలాగా చూడగలిగితే ఆ సినిమాలో కొన్ని దృశ్యాలు ఇష్టమవుతున్నాయి, కొన్ని దృశ్యాలు అయిష్టం అవుతున్నాయి. అంతేకాని ఆ సినిమా నా వల్ల కాదు, డైరెక్టర్ వల్ల. అప్పుడు ఉన్నాడు లోపల ఆడించేవాడు. ఈ విషయం ఎరుకలో పెట్టుకొని, అంటే ఎన్ని రకాల ఉపాయాలు చెప్తున్నారు నాన్నగారు మనకి. ఎలా మనసు నుంచి తప్పించుకోవాలో ఎన్నో రకాలు చెప్తున్నారు. ఎవరికి ఏది ఇష్టమైతే అది ఏరుకోవాలి, ఆ వాక్కును పట్టుకోవాలి. అలా జీవించటానికి ఎఫర్ట్ చేస్తే ఒకవేళ మనకు శక్తి సరిపోకపోతే శక్తి ఆయన సప్లై చేస్తారు లోపల నుంచి. యతో యతో నిస్సరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు చంచలము, స్థిరము కానిది. అది బహిర్విషయములపై ప్రసరించినప్పుడల్లా దానిని మరల్చి ఆత్మయందే నిలుపవని. మీ గమ్యం ఒకటే ఒకటండి. ఆత్మ అనగానే మనకి అంటే ఒకసారి మామూలుగా ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడుకుంటాం కదా, సరాజన్ గారితో మాట్లాడుతుంటే ఇది సత్సంగమే చెప్పుకుంటున్నామండి. ఫోన్ లో చెప్పుకుంటుంటే శుద్ధమైన నేను లోపల ఉందండి, గురువు ఈశ్వరుడు పరబ్రహ్మము లోపల ఉన్నారు, వాడే సుఖము, వాడే శాంతి, వాడే ఆనందం, అది తప్పించి ఇంకోటి లేదు అని ఇలా చెప్తుంటా. నువ్వు అన్ని భగవాన్ లక్షణాలు చెప్తున్నావు అని, అన్ని భగవాన్ లక్షణాలు చెప్తున్నావు. ఓకే, భగవాన్ లక్షణాలు చెప్తున్నాను. మరి స్వరాజ్యం అంటూ ఒక ఆవిడ ఉన్నారా? అప్పుడు మీ లక్షణాలు నా లక్షణాలు మాట్లాడుకుందాం. ఏమండి, మీరు మీ ఉనికిని ఒప్పుకుంటారా? నేను కూడా ఉన్నాను, ఈశ్వరుడు నా గురువు ఉన్నాడు, నేను ఉన్నాను అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే అమ్మో నా గురువు నా పప్ప తప్పించి ఏమీ లేదు. మరి పప్ప లక్షణాలే స్మరించాలి. ఉన్నది స్మరించాలి, కానీ లేనిది ఎందుకండి స్మరించడం? ఎప్పటికైనా ఉన్నదాన్ని, పొందవలసిన దాన్ని స్మరిస్తే అది అయిపోతాము. లేని దానిని ఎందుకు సత్సంగం పేరు మీద మనసు లక్షణాలు ఎందుకు చెప్పుకోవడం? ఆత్మ లక్షణాలు కదా, శ్రవణం చేయాల్సింది ఆత్మ లక్షణాలు కదా. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నప్పుడు ఒక చోట వస్తుందండి, ఆత్మ గాలికి ఎండింపబడదు, నీటితో తడపబడదు, అస్త్రముతో ఛేదించబడదు. ఈ లక్షణాలు అంటే పంచభూతాలు ఆత్మను ఉనికిని తీసివేయలేవు. ఆత్మ యొక్క ఉనికిని పంచభూతాలు తీసివేయలేవు అని చెబుతుంటే అర్జునుడు శ్రద్ధగా వింటాడు. చెప్పి 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 ఆత్మ లక్షణాలు, అది నువ్వే అర్జున అన్నాడు. అర్జునుడు ఒకసారి షాక్ అయిపోయాడు. అదేమో మైండ్ యాక్సెప్ట్ చెయ్యదండి. అది నువ్వే అంటే ఊహు కాదంటది, ఎందుకంటే అది ఉండాలి కదా. మరి అది నువ్వే అంటే ఒప్పుకోదండి. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా మీరు ఆమె ఆత్మానుభవంలోనే ఉన్నారంటే అరుణ అలా ఎలా అవుతుంది, నాకు నా మనసే తెలుస్తూ ఉంది అంటాం. మనసే తెలుస్తా ఉంది. ఆత్మ యొక్క వెలుతురులో మనసు తెలుస్తుంది. ఆత్మ లేకుండా మనసు ఎలా తెలుస్తుందండి? శివుడు లేకుండా ఎలా తెలుస్తుంది? శివుడి వల్ల కదా తెలిసేది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు ఉన్నాడు, వచ్చాడు, పొద్దున్నే ఉదయిస్తాడు. నేను లోపల నుంచి లాంతర్ కిరసనాయిల్ ల్యాంప్ పట్టుకొని బయటకు వస్తున్నాను. సూర్యోదయం అయిన తర్వాత మీరు అడుగుతారు, ఏంటి అరుణ ఎటు బయలుదేరా అంటే, ఈ లాంతర్ పెట్టి సూర్యుడిని చూద్దామని బయలుదేరానంటే మీరు ఏమంటారండి నన్ను? అదేంటారు, సూర్యుడిని చూడడానికి లాంతర్ ఎందుకు అని అడుగుతాం కదా ఎవరమైనా. అంటే అంత హాస్యాస్పదం అండి అది. అలాగే గురువు జీవితంలోకి వచ్చాక గురువును దర్శించడానికి మనస్సు ఎందుకండి? నీ జీవితంలోనికి రాకముందు మనసును ఉపయోగించి ప్రార్థించు. గురువు జీవితంలోకి వచ్చేసాడు ఎందుకు వచ్చాడు? నీకు లోపల హృదయంలో ఆయన స్వరూపాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు నీ సాధనలు బుడిబుడి సాధనలు ఎందుకు? అందుకే భగవాన్ ముందర కూర్చొని ఒకళ్ళు ప్రాణాయామం చేస్తుంటే
భగవానా కుంభకం చేయలేకపోతున్నాను అంటే గాలి పీల్చిన తర్వాత లోపల ఎక్కువసేపు ఆగట్లేదు, బయటకు వచ్చేస్తా ఉంది భగవాన్. అంటే భగవాన్ అంటారు మొత్తం గాలి ఒకటేసారి బయటకు వస్తే దరిద్రం వదిలిపోతుంది. అంటే దేహం పడిపోతుంది, దేహం నుంచి విడుదల పొందుతాం. పాపం చనిపోమని కాదండి భగవాన్ ఉద్దేశం. ఆ దేహం వల్ల అజ్ఞానం వల్ల బాధపడుతున్నాం కదా, అది పోతుంది, విడుదలైపోతావు దేహంలోంచి. మరణం కూడా చాలా గొప్ప వరం అండి. ఒకవేళ మరణం పెట్టలేదనుకోండి భగవంతుడు, ఇది కృంగి కృంగి కృషించి 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 బెడ్ మీద పడిపోయి అస్థిపంజరం అయిపోయి అలా సంవత్సరాలు సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటే ఎందుకండి అది? కరెక్ట్ గా ఆ దేహం ఎన్ని రోజులు మనకు అవసరానికి వస్తుందో ఆ ప్రతి దేహాన్ని అన్ని రోజులు భూమి మీద తిప్పుతారు భగవంతుడు. అంటే అన్ని రోజులే కర్మ రాసి శ్వాసలు అన్ని ఆయనకు తెలుసు కదా, అంతసేపు ఉంచుతారండి. తర్వాత ఏ యాక్సిడెంటో, ఏ రోగమో, ముసలితనము, ఇంకా బాడీ మనకు పనికి రానప్పుడే బాడీ నుంచి మనల్ని విడుదల చేసుకొని ఆయన సొత్తు జీవుడిని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆయన సొత్తు అయింది కదా. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను తెచ్చుకున్న బ్యాగ్ నేను పట్టుకెళ్ళిపోతాను కదా, నా బ్యాగ్ నేను పట్టుకెళ్తాను కదా. జీవుడు ఆయన బ్యాగు, పరమాత్మ బ్యాగు, అందుకని బదలడు, అందుకే పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈ బాడీ పనికి రాకుండా ఇల్లు ఖాళీ చేసే ముందు ఆయన బ్యాగ్, మనం ఇల్లు ఖాళీ చేస్తే అలాగే వెళ్ళిపోతాం కదా, మన సామాన్ తీసుకొని మనం వెళ్ళిపోతాము. అలాగే ఈశ్వరుడు సొత్తు జీవుడు, కాబట్టి జీవుడిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనం దేవుడితోటే ఉంటాం, ఏమి ఇబ్బంది లేదు. మరణం తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి మనం భయపడాల్సిన అవసరం. అట్లీస్ట్ మనం భక్తులు అనుకుంటున్నాం కాబట్టి ఏమో జ్ఞానం ఎంత అనుభవిస్తామో తెలియదు, కానీ మరణ భయం, కనీసం మరణ భయాన్ని కోల్పోవాలండి. సో 3 రోజులు చాలా హ్యాపీగా మీ సమక్షాన్ని నాకు పంచారు. మీరు అంగీకరించకపోతే ఈ సత్సంగాలు జరిగేవి కాదు, నాకు స్మరణ నేను చేసుకునేదాన్ని కాదండి. కాబట్టి మీ అందరికీ సదా 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 కృతజ్ఞురాలినండి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విసమనసా స్వం చిన్వతామచ్యతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం.